వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. చక్కగా షార్ట్ వీడియోలు చక్కగా చూశారు. మా ఇంటి ఓనర్ గారు పసుపు కొమ్మలు నోసుకున్నారు కదా, చాలా బాగా స్పందించారు అందరూ కూడా. నేను వీడియోలు తీసి మీ అందరూ చూపించాను రా, చాలా సంతోషం. ఈవేళ దోసకాయ పప్పు వండుదామని చెప్పి మన షిరిడి వెళ్ళాం కదా. మేము గత 20 ఏళ్ళ నుంచి ఒకే హోటల్లో దిగుతాం. వాళ్ళు మరాఠీ వాళ్ళు మాట, బాగా క్లోజ్. నాకు అన్నయ్య వదిన అంటాను వాళ్ళని, భయ్యా భయ్యా అంటాను, బాబీ అని పిలుస్తాను వాళ్ళని. ఆవిడ మీరు వండిందే మేము తింటే నేను వండింది నువ్వు తినాలని చెప్పి పప్పు దోసకాయ వండింది. ఆవిడ ఏ స్టైల్లో వండిందో మీకు చూపిస్తాను, చాలా బాగుంది. చక్కగా రండి బంగారం. అది మనమైతే ఇదిగోనమ్మా, 1 కిలో దోసకాయ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, అది అలాగా, ఉప్పు కారం పసుపు. ఓకేనమ్మా. మన తాలింపులు ఏంటి? జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఆవాలు, కరివేపాకు, ఏమ్మా ఇది చింతపండు రసం. వాళ్ళు ఏంటంటే ముందు ఇవన్నీ పోపులు వేసుకుని మగ్గబెట్టుకుని పక్కన పెట్టుకుంటారు. పప్పు ఇడగా ఉడకబెట్టింది ఆవిడ. అమ్మ 1/2 కిలో పప్పు, 1/2 కిలో పప్పు పోసింది కేజీ దోసకాయకి. మాకు వండేసి ఇచ్చింది మాట, మీరు పట్టుకెళ్ళి తినండి అని చెప్పి. ఏమ్మా ఆవిడ స్టైల్లో నేను వండుదామని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. మనం రొటీన్ కాకుండా ఈ స్టైల్లో కూడా చూద్దామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఇక పోపులు వేసుకుందామమ్మా. పులుపు కూడా సమానంగా వేసింది. ఇప్పుడే పండుబాబు సినిమాకి వెళ్తానని ఫ్రెండ్స్ అందరూ ఒక కుక్కర్ పెట్టాను. ఈ స్కూల్ లేని వల్లనే కొంచెం ఎండెక్కుతుంది పని. ఇవాళ అల్లం పచ్చడి పట్టాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరు చేస్తారు, టేస్ట్ బట్టి బాగుంది కాబట్టి మీకు కూడా చూపిద్దామని చెప్పి కొంచెం ఇంగి వేసుకుందామమ్మా. చిటుకుడు. తొందరగా వెళ్ళొచ్చాం కాబట్టి, లేకపోతే చాలా ఎండలో ప్రయాణాలు కూడా ఎక్కడ చేసేలాగా లేదు. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకుంటాం. ఇలా మాట. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. నేను పప్పు కడుక్కుని ఒకే కూత వేయించుకోవాలమ్మా. పప్పుని ఒక్క కూతే. ఓకేనమ్మా. ఇదిగో మనం ఏం చేస్తామంటే అన్నీ కలిపేసి 2 కూతలు వేయించుకుంటాం. ఇది ముక్కకు ముక్క కూడా దొరికిందిరా భోజనంలో, చాలా రుచిగా కూడా ఉంది. ఇలాగా సరే బాబీ ఎలాగానే వండేస్తానని చెప్పి 2 రోజుల నుంచి ఖాళీ లేదు కదా మనకి. అమ్మ చిటుకుడు పసుపు, 1 అర స్పూన్ కారం, తగినంత ఉప్పు అమ్మ. చింతపండు ఉడికిన తర్వాత వేసుకుందాం. ఉప్పు నేను వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాసుడు. 1 కూత చాలమ్మ పప్పే. 1 కూత ఇదిగో పెట్టాను. ఆ పప్పు కూత వేసేటోడికి ఇది ఉడికిపోద్ది. ఓకే బంగారం. 2 ఒకసారి చూపిస్తానే. అదిగో సరేనా? అదిగోనమ్మా. ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంత అని చెప్పాను కదా, అదిగో అల్లం పచ్చడి కానీ తీసేయండి రా. ఆ గ్రేవీ ఉంది, ఇందులోకి ఉపయోగపడింది. ఉడిపోయిందమ్మ దోసకాయ ముక్క. అదిగో లావుగా అనుకోకుండా చక్కగా మగ్గిపోద్ది. ఎందుకంటే నేను మంగళవారం మార్కెట్ కదా, అక్కడి నుంచి పట్టుకొచ్చారు అంకులు. ఇదేమవుద్దంటే ముగ్గిపోద్ది. వేసవకాలం కదా, దోసకాయ ముగ్గిందనుకో పందిరి దోసకాయ స్మెల్ వచ్చేస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడే పచ్చడైనా కూరైనా చక్కగా పెట్టుకోవాలి.
ఒక్క కోత వేయించేది. ఇప్పుడు ఇందులో పోసేసుకుంటాం. ఈ నూనె ఏంటనుకుంటున్నారా? అల్లం పచ్చడి తాలింపు పెడతాకి. అదిగో చూడమ్మా, సిముడు పోకూడదు. సిముడు పోతే గ్యాస్ ఫామ్ అవుతుంది. సిముడకూడదు, సమానంగా. ఓ సూపర్. ఇలా వండేసి ఇచ్చింది ఆవిడ. 42 మంది వెళ్ళాము సిరిడి. క్యారే అమ్మా మీరే కాయో అంటుంది ఆవిడ. మీదే తినాలా? అదిగో ఉప్పు నేను ఇందులో ఉప్పు పులుపు చూసుకుని మీకు చెప్తాను. అన్నీ సరిపోయిరా. ఓకేనమ్మా, తాలింపు అయిపోయిందా? ఉడకబెట్టేసుకున్నాం, పప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలాగో ఒక 5 నిమిషాలు ఎలా మగ్గిందా? అదిగో చూసారమ్మా, సిముడు పోకూడదు పప్పు. అదిగోరా, వాళ్ళు రొటీలో తింటారమ్మ ఇది. నాకు గోధుమలు కూడా ఇచ్చారు ఒక 5 కేజీలు. పట్టుకెళ్ళమ్మా, వాళ్ళకి పొలం ఉంది, హిందీలో కేతి అంటారు. పట్టుకెళ్ళమ్మా, ఆడించుకో, అందులో వండుకొని నువ్వు రొట్టి చేసుకుని తినాలి సాయమ్మ అని చెప్పేసి అన్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. भाभी मुझे के लिए मैं बनाया, आप देख लो मेरे వీడియో ఠీకే. ఏమండి, అయితే ఆవిడ గురించి చెప్తున్నాను అనమాట. ఏమ్మా, చక్కగా ఇలా చూడండి, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. రోటీలో కూడా బాగుంటుంది. ఎందుకంటే సలవ పదార్థాలు తినాలి 4 రోజులు. ఇంకా ఆవకాయలు పట్టలేదు నేను. ఇప్పుడు ఏప్రిల్ 28, 27 వస్తాయి అన్నారు కాయలు. మళ్ళీ అదో శ్రమ. చాలా ఎండలు ఉన్నాయి. తొందరగా వెళ్ళొచ్చేమో కానీ బోల్డ్ పనులు. ఏమ్మా, చక్కగా అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. షార్ట్ వీడియోలు తీస్తున్నానని చెప్పి ఫుల్ వీడియోలు మానేకండి చూస్తాం. అవి కూడా చూడండి బంగారం. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా సంతోషం అమ్మ. మీ అందరూ బాగోవాలి. నేను బాబా గారిని మరొకసారి కోరుకుంటున్నాను. ఇవాళ లక్షవారం వేళ వీడియో పప్పు వీడియో చేశాను కాబట్టి చక్కగా చూడండి అమ్మా. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.